విచ్చేసిన పత్రికా మిత్రులకందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు జయకుమార్ రెడ్డి. నేను నెల్లూరు జిల్లా ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్గా నన్ను నియమించడం జరిగింది. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, మా సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్య గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈరోజు రాష్ట్ర పాలన ఎలా ఉందో మనకు అందరికీ తెలుసు. పోతే మాది సూలూరుపేట నియోజకవర్గం. ఈ సూలూరుపేట నియోజకవర్గానికి ఒక ప్రాముఖ్యత కల్పించిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిది. ఎందుకంటే శ్రీ సిటీ సజ్జన కానీ, మాంబోటు సజ్జన కానీ, మేనకూరు సజ్జన కానీ తీసుకొచ్చి తద్వారా కొన్ని వేల లక్షల ఉద్యోగాలను కల్పించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కల్పించడం జరిగింది. తద్వారా ఆ పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులకు, యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి తద్వారా కుటుంబ ఆర్థిక స్థితిగతులను మార్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి కలిగింది. అదేవిధంగా గడిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఎన్నో వందల ఫ్యాక్టరీలు తీసుకురావడం జరిగింది. తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. కానీ ఈరోజు ఏంటంటే ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చి 9 నెలలు అవుతుంది. ఎక్కడ చూసిన అవినీతి, పరిశ్రమల దగ్గర కూడా పోయి వెళ్ళి దందాలు వసూలు చేయడం, కమిషన్లు అడగడం, ఇలా బెదిరించడం, ఫ్యాక్టరీలు గడిపోయి ఇలా చేయడం వల్ల ఉన్న ఫ్యాక్టరీలు కూడా ఈరోజు మూతపడే పరిస్థితిలో ఉంది. ఈరోజు ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగాలు చేసుకుంటున్న కార్మికులుగా వాళ్ళ జీవన స్థితిగతులు కూడా మారే పరిస్థితులను ఈరోజు సృష్టిస్తూ ఉన్నారు. భయాందోళనని ప్రతి దగ్గర, మేనకూరు కానీ, ఈ మామూడు సజ్జలో కానీ, శ్రీ సిటీ సజ్జలో కానీ. అదేవిధంగా ఇప్పుడు కార్మికుల పరిస్థితి ఎత్తుకుంటే, భవన కార్మికుల పరిస్థితి ఎత్తుకుంటే, ఇసుకలో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో స్వేచ్ఛగా వాళ్ళకి కావాల్సిన మధ్యతరగతి పేదవాళ్ళకి ఇసుకలు వాళ్ళకి కావాల్సిన రేట్లకి దొరికేవి ఇసుకలంతా. ఈరోజు ఇసుక కొనే పరిస్థితి లేదు. ఏ భవన కార్మికులకి ఉద్యోగ అవకాశం పనులు లేకుండా పస్తులున్నారు. ఎందుకంటే ఇసుకలు మొత్తం ఇతర రాష్ట్రాలకి పోతా ఉన్నాయి. మాది తడబాటలో చూస్తూ ఉన్నాం. ఇసుకలంతా ఇతర రాష్ట్రాలకు పోతా ఉన్నాయి. ఈరోజు భవన కార్మికులు పనులు లేకుండా అల్లాడుతూ ఉన్నారు. ఇదే ధోరణి జరుగుతూ ఉంటే రాబోయే రోజుల్లో ఇంకా అవస్థలు పడుతూ ఉంటారు. ఈ రాష్ట్రం మొత్తం ఇలానే ఉంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నారు. జనవరి 1 నుంచి 15 లోపల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఉన్న వాలంటరీ ఉద్యోగం 2,50,000 పైచులకు వాలంటరీ ఉద్యోగాలను కూడా ఈరోజు లేకుండా చేసి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలు అవస్థలు పడే విధంగా చేశారు. ఇకనైనా ఈ ప్రభుత్వం మేలుకొని మీరు ఈ రౌడీ రాజకీయాలని, ఈ ధోరణిని మీరు వీడనాడి ప్రజల పాలనని పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో మా ట్రేడ్ యూనియన్ తరఫున మేము ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. మీరు ఇచ్చిన హామీలని మేము ప్రజల తరఫున ఉండి పోరాడి మీరు ఇచ్చిన హామీలని అమలు చేసే విధంగా మేము ప్రజల తరఫున ఉద్యమాలు చేయాల్సి వస్తుంది తొందరలో. వీటన్నిటినీ కూడా ప్రశ్నిస్తామని చెప్పి ఒక ఆయన పార్టీ పెట్టి ఈరోజు అవినీతి జరుగుతూ ఉన్న, రౌడీగా జరుగుతూ ఉన్న, ఇసుక మాఫియా, గ్రావుల మాఫియా జరుగుతున్న ఏ ఒక్క దాని మీద ప్రశ్నించకుండా అతనేదో తీర్థయాత్రలు 90-80 సంవత్సరాల వయసులో చేయాల్సిన తీర్థయాత్రలు చేసుకుంటా ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకుని తీర్థయాత్ర చేసుకుంటా పాలనని గాలి కుదిరేసి తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మా వైఎస్ఆర్సీ ట్రేడ్ యూనియన్ తరఫున మేము బలంగా చెప్తున్నాం, ఇకనైనా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు, టీడీపీ నాయకులు మారకపోతే మేము ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేస్తాం, ఉద్యమాలు చేస్తాం. మేము మీ బెదిరింపులకి, మీ రౌడీజాలకి భయపడే పార్టీ కాదు ఇది. మా వెనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మాకు అదే బలం, అదే ధైర్యం. కాబట్టి రాబోయే రోజుల్లో మేము ప్రజల తరపున, కార్మికుల తరపున పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి మీ తలలు వంచి మా ప్రజలకు మంచి జరిగే విధంగా మా ప్రతినిత్యం మేము పోరాడతామని సభాముఖంగా వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం. థ్యాంక్ యూ.